నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పిట్ల మండలంలో 30 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి శంకుస్థాపన. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి వెనుకబడిందన్న హరీష్ రావు. మంత్రి హరీష్ రావుకు బీజేపీ నిరసన సెగ. గో బ్యాక్ అంటూ హోరెత్తిన నినాదాలు, పలువురు అరెస్ట్. మామిడిపల్లిలో రైల్వే బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీసీ రోడ్డు కోసం 5 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడి. ముల్లంగి గ్రామంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ. భక్తి శ్రద్ధలతో కొనసాగిన పూజలు, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. మానవపాడు నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం. డబుల్ ఇంజిన్ బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమం వెనుకబడిందని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో మంత్రి పర్యటించారు. 30 పడకల సిహెచ్సి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి వ్యవసాయ మార్కెట్, వాణిజ్య దుకాణముల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. డయాలసిస్ పేషెంట్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 83 పెంచుకున్నామన్నారు. ఇటీవల 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీని కూడా కేంద్రం ఇవ్వలేదని వెల్లడించారు. కోట్లు ఇస్తారట. 5 ఏండ్ల మీద 30,000 కోట్లు మీ తెలంగాణకి ఇస్తాం. కానీ షరత్ ఏమని పెట్టిండ్రు? మీటర్ పెట్టు, రైతు ఇంటికి బిల్లు పంపి, ముక్కు విండి బిల్లు వసూలు చేస్తే 30,000 కోట్లు ఇస్తారట. తెచ్చుకుందామా? 30,000 కోట్లు తెచ్చుకుందామా? అరే మస్తు ఇంకా పని చేసుకోవచ్చు కాదు. 30,000 కోట్లు వస్తే ఇంకా రోడ్లు వేయొచ్చు, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు. తెచ్చుకుందామా? మీటర్లు పెడితే 30,000 కోట్లు వస్తాయట. తెచ్చుకోవాలా వద్దా? జర వద్దంటోళ్ళు చేయలేవటరు చూస్తా. గట్ దిప్పువే, కెమెరా దిప్పు. మా వాళ్ళు ఏమంటారు? మీటర్లు పెట్టమంటారా వద్దంటురా? వద్దా? మీటర్లు వద్దు. ఈ మాటనే కేసీఆర్ అన్నాడు. తెలంగాణ బిడ్డ గనక, తెలంగాణ మంచి చెడు తెలిసిన నాయకుడు గనక అసెంబ్లీలో చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండగా తెలంగాణ రైతు బాయి కాడ, బోరు కాడ మీటర్ పెట్ట అని చెప్పిండు మన కేసీఆర్. 1,000 కోట్లు ఇస్తారట. 5 ఏండ్ల మీద 30,000 కోట్లు మీ తెలంగాణకి ఇస్తాం. కానీ షరత్ ఏమని పెట్టిండ్రు? మీటర్ పెట్టు, రైతు ఇంటికి బిల్లు పంపి, ముక్కు విండి బిల్లు వసూలు చేస్తే 30,000 కోట్లు ఇస్తారట. తెచ్చుకుందామా? 30,000 కోట్లు తెచ్చుకుందామా? అరే మస్తు ఇంకా పని చేసుకోవచ్చు కాదు. 30,000 కోట్లు వస్తే ఇంకా రోడ్లు వేయొచ్చు, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టచ్చు. తెచ్చుకుందామా? మీటర్లు పెడితే 30,000 కోట్లు వస్తాయట. తెచ్చుకోవాలా వద్దా? జర వద్దంటోళ్ళు చేయలేవటరు చూస్తా. గట్ దిప్పువే, కెమెరా దిప్పు. మా వాళ్ళు ఏమంటారు? మీటర్లు పెట్టమంటారా వద్దంటురా? వద్దా? మీటర్లు వద్దు. ఈ మాటనే కేసీఆర్ అన్నాడు. తెలంగాణ బిడ్డ గనక, తెలంగాణ మంచి చెడు తెలిసిన నాయకుడు గనక అసెంబ్లీలో చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండగా తెలంగాణ రైతు బాయి కాడ, బోరు కాడ మీటర్ పెట్ట అని చెప్పిండు మన కేసీఆర్. 1,000 కోట్లు ఇస్తారట. 5 ఏండ్ల మీద 30,000 కోట్లు మీ తెలంగాణకి ఇస్తాం. కానీ షరత్ ఏమని పెట్టిండ్రు? మీటర్ పెట్టు, రైతు ఇంటికి బిల్లు పంపి. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. పిట్లం కేంద్రంలో ఆసుపత్రి శంకుస్థాపనకు వచ్చిన హరీష్ రావును బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రి హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
నమస్తే. నవనాథపురంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్ తో కలిసి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. సీసీ రోడ్డు కోసం 5 లక్షలు మంజూరు చేసి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. మన ఊరు మనబడి పథకం ద్వారా హై స్కూల్ కు 5 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. శాంక్షన్ చేసిన 770 వర్కులు గాను 70% వర్క్స్ అయిపోయినాయి. 340 పనులు కమ్యూనిటీ హాల్స్ మిగిలి ఉన్నాయి. కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని బ్రిడ్జిలు ఉన్నాయి. ఈరోజు నమస్తే నవనాథపురం మామిడిపల్లి మరి కాశీరాం వార్డు 9వ వార్డులో 9 తర్వాత రవిగౌడ్ గారు స్థానిక కౌన్సిలర్ ఇప్పుడున్న ఇంజనీర్లను పెంచి 2 చేసి ఈ కార్ ఫుటింగ్ బేస్లో 4 నెలలు టార్గెట్ పెట్టుకొని చేయాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేసిన వారికి కూడా ఏప్రిల్ మే వరకు కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు. 25 కోట్లతో ఈ బ్రిడ్జ్ కొనసాగుతోంది. 2016లో మంజూరైంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మోస్రా మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు. పెద్దమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2 పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో మిగతా వారిని ఢిల్లీలో విచారించి ఎమ్మెల్సీ కవితను మాత్రం అనుమతి కోరుతున్నారని, ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజంగా చంద్రశేఖరరావు గారు అవినీతి మీద నిగ్గు తెచ్చాలంటే కోకాపేట భూ కుంభకోణాల మీద నేను ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్ అందరికీ నేను లేఖ రాసినప్పుడు విచారణకు ఆదేశించాలి. అదేవిధంగా భూ కేటాయింపులకు సంబంధించి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి కేటాయించిన చాలా భూముల మీద నేను ఫిర్యాదు చేసిన, పిఐఎల్ చేసిన హైకోర్టు 7 కూడా ముందుకు వస్తలేదు. ఇవే కాకుండా బంగారుపూలి పేరు మీద 2017-18లో వందలాది కోట్ల రూపాయలు వసూలు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి టీఆర్ఎస్ నిజంగా చంద్రశేఖరరావు గారు అవినీతి మీద నిగ్గు తెచ్చాలంటే కోకాపేట భూ కుంభకోణాల మీద నేను ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపాన్ని తాకడంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరుల స్తూపాన్ని మలినం చేసిన షర్మిల వైఖరికి నిరసనగా విద్యార్థి ఓయూ విభాగం నాయకులు అమరవీరుల స్తూపాన్ని పసుపుతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు తన కూతురు షర్మిల తెలంగాణపై మళ్లీ కుట్రలు చేసేందుకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ఆనాడు శ్రీకాంతాచారి మా మిత్రుడు, యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు భావోద్వేగానికి గురై తన చావుతోనైనా తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో బలిదానం చేసుకొని ఈరోజు శ్రీకాంతాచారి గారు చనిపోయి 13 ఏళ్ళు గడుస్తున్నప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ కనుక ఏర్పడితే ఈ ప్రాంతం అంతా కూడా చీకటిమయమవుతుంది, ఈ ప్రాంతానికి రావాలంటే ఆంధ్ర వాళ్ళు పాస్పోర్ట్లు తీసుకొని రావాల్సి ఉంటుంది అనేసి సమైక్యవాదాన్ని బలపరిచినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి కూతురుగా ఈరోజు షర్మిల వస్తే తరిమి సమీపానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి సీఎం కేసీఆర్ పై అభిమానంతో కేసీఆర్ ప్రతిమను తయారు చేశాడు.
వృత్తిరీత్యా వడ్రంగి అయిన సీఎం చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై ప్రతిమ చెక్కడానికి ఆసక్తి చూపానని చెప్పారు. కేసీఆర్ ప్రతిమను తయారు చేయాలనే సంకల్పంతో దాదాపు వారం నుండి 10 రోజులు కష్టపడి సమయం దొరికినప్పుడల్లా సీఎం కేసీఆర్ ప్రతిమను తీర్చిదిద్దాడు. సీఎం ప్రతిమతో పాటు నాగలి, గొర్రు తయారు చేశాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్రంగులను ఆదుకోవాలని సూచించారు. నా పేరు సంతోష్, మరి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట. కళ కోసమే కాకుండా సమాజ చైతన్యం కోసం ఉపయోగపడాలని చైతన్యవంతమైన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ ప్రతిమ చెక్కడం జరిగింది. ఇలాంటి కళా నైపుణ్యం కలిగి ఉన్న గుర్తింపు ఉన్న వ్యక్తులది ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళని కూడా చెక్కి సమాజానికి చూపెట్టాలని నా ఒక కోరిక. అలాగే కనుమరుగైపోయిన నాగలి, వ్యవసాయ పనిముట్లు అయినటువంటి నాగలి, గొర్రు ఇలాంటి చిన్న చిన్న వస్తువులను కూడా చేయడం జరిగింది. నేను కష్టపడ్డ ఈ కళను కళగా మిగిల్చకుండా నేరుగా నా చేతుల మీదుగా సీఎం గారికి అందజేస్తే నేను చేసిన దానికి ఒక గుర్తింపు ఉంటుందని అంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు స్టేజీ దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి 2 కాళ్లు కట్టయ్యాయి. మృతుడు గోపాలపేట మండలం ఎదుట్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అలంపూరు మాంటిసోరీ హై స్కూల్లో తమ పిల్లలను చూడటానికి ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో ఓ పూర్వ విద్యార్థి ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లను ఉచితంగా అందించారు. అడ్వకేట్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ఇదే పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన సందర్భంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కొరకు 2 లక్షల రూపాయల విలువ గల కంప్యూటర్లు పాఠశాలకు ఉచితంగా అందించారు. లక్ష్మీనారాయణ తండ్రి గంగాధర్ ఇదే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి కూడా పట్టుదలతో చదివి ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నా పేరు లక్ష్మీనారాయణ శెట్టి. నేను 1977లో ఇక్కడ 4th క్లాస్ చదివాను. తర్వాత 83 ఎంఈఓ ఇక్కడ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజేశ్వర గారు నా జూనియర్ స్కూల్లో. నేను అక్టోబర్ 26 ఇక్కడ దీపావళి పండుగ వచ్చినప్పుడు సడన్గా ఫోన్ చేశారు. స్కూల్లో కొంచెం మాట్లాడాలి అంటే నేను ఇమ్మీడియట్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్ ఇది యాక్చువల్గా ఈ కరోనా టైంలో కొంచెం డ్యామేజ్ అయిపోయింది, దాన్ని రినోట్ చేయాలి, ఇంకొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. నేను ఇమ్మీడియట్గా ఓకే అని చెప్పాము. ఒక 3 వారాల్లో దీన్ని కంప్లీట్ చేసాం. ఇది మా అమ్మగారి. నిజామాబాద్ జిల్లా రుద్రూరులోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన శిక్షణా శిబిరం జరిగింది. వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు ఆహారంలో ఏ పదార్థాలు కలిపితే ఎక్కువ కాలం నిలువ ఉంటుందనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ డీన్ డాక్టర్ ఆర్ స్వామి, కేవీకే ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్, స్థానిక సర్పంచ్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. సో బయట మీరు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో కొనుక్కొచ్చి తినడానికంటే మధ్య అన్ని అవి ఉపయోగపడి 2 రోజులు కూడా మిమ్మల్ని. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి మందిరం పూజారి శశాంక్ జోషి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు చేశారు. గురుస్వామి గంగారెడ్డి పూజలో భాగంగా శ్రీ శబరీశ్వర భజన బృందం, ప్రముఖ జానపద గాయకుడు జంగిరెడ్డి గురుస్వామి, రేలా రేలా గంగవారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. పూజకు కూడా వారికి తోచిన సాయం కూడా సివిల్ స్టాఫ్లు కూడా చేస్తారు. వాళ్ళ సాయం ఎల్లవేళలా ఉంటే మేము ఎల్లవేళలా ఇలా డిసెంబర్ 3 బ్రహ్మాండంగా జరుపుకుంటాం. పూజకు కూడా వారికి తోచిన
ఈ నెల 14న కొత్తగూడెంలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు గంగాధర్లు పిలుపునిచ్చారు. నిజామాబాద్లో గల కోటగల్లి ఎన్ఆర్ భవన్లో జనరల్ కౌన్సిల్ పోస్టర్స్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 75 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలపై సమగ్రంగా చర్చించి అందుకు తగిన ప్రణాళిక నిర్మాణం రూపొందించి కర్తవ్యాలను ఈ సమావేశాల్లో చేపడతారని తెలిపారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 14వ తారీఖున తలపెట్టాం. ఈ జనరల్ కౌన్సిల్ లో దేశంలో, రాష్ట్రంలో వస్తున్నటువంటి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభానికి కారణం ఏంటో చర్చించి దానికి పరిష్కార మార్గాలు చూపించేటటువంటి ఒక ఉద్యమ కార్యాచరణని ఈ కౌన్సిల్లో చర్చించబోతా ఉన్నాం. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు విపరీతమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. వీరి పట్ల కూడా దేశంలో ఉన్నటువంటి పాలకులు కనువిప్పు కలిగేలా చర్చించి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్ రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంట సాగు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 3 నుంచి 8 వరకు గ్రామ పంచాయతీ వారీగా ఆయిల్ పామ్ పంట సాగుపై ఉద్యానవన, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ శాఖల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్లస్టర్ స్థాయి అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు అయినా బయటకు వస్తుంది కదా, వచ్చినంత మనమే తయారు చేసుకుందాం, మనమే వాడుకుందాం. ఈ అమౌంట్ ఫార్మర్స్ ఇద్దామని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారు. దీనికి ఒక ఆయిల్ బోర్డు ఉంది, ఆయిల్ హ్యాండ్ ఉంది. సో దీనిపైన ఏంటంటే మనకు మామూలుగా ఒక ముక్క ఖరీదు 200 రూపాయలు, ఒక ముక్క ఖరీదు. వేరే దేశం వాడికి మన డబ్బు వచ్చిందనుకుంటే మన దగ్గర మన డబ్బు ఇస్తుంది, అందులో మనం అమౌంట్ ఇచ్చేసి మనం ఆయిల్ ఇన్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆటో దగ్ధమైంది. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బంకు యాజమాన్యం అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆటో దగ్ధంపోయినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనం ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం దంగేరు గ్రామ శివారు కూలిమిల్లిప్పాడు గ్రామంలో అగ్ని ప్రమాదంలో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. 4 టన్నుల బరువు గల గడ్డితో వస్తున్న ట్రాక్టర్ ట్రక్కుపై విద్యుత్ వైర్లు తాకడంతో మంటలు వ్యాపించి గడ్డి పూర్తిగా ఖాళీ బూడిదైపోవడమే కాక ట్రాక్టర్ ట్రక్కుకు మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కొప్పిశెట్టి వెంకటరమణ, ఎంపీటీసీ కొప్పిశెట్టి లక్ష్మణ్ సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్రామంలో కరెంటు వైర్లు కిందికి వేలాడటం వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వెంటనే విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ వెంకటరమణ కోరారు. కరెంటు వైర్లు కింద కొట్టడం వల్ల అది ట్రక్ తగిలి ట్రక్ అంటిపోయింది. ఇలాగా ఫైర్ ఇంజిన్ వచ్చి దాన్ని ఆర్పడం జరిగింది. అయితే ఆ వైర్లు అలా ఉండటం వల్ల ఇప్పుడు ఇదే కాదు, లోపొద్దైన ప్రమాదం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాని మీద తీసుకుని లైట్ స్తంభాలు వేయాలని కోరుకుంటున్నాం. ఈ తాడు అంటిపోవడానికి ఆర్థిక సహాయం చేయాలని సర్పంచ్ మిమ్మల్ని కరెంటు వైర్లు కింద కొట్టడం వల్ల అది
ట్రక్కు తగిలి ట్రక్ అంటిపోయింది. ఇలాగ హై రేంజ్లో వచ్చి నన్ను ఆర్పడం జరిగింది. జగిత్యాల జిల్లాలో సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 33,40,000 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కావచ్చు, బస్తీ దవాఖానాల ద్వారా కావచ్చు, పల్లె దవాఖానాల కావచ్చు, రాయకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కొత్తగా 1 డాక్టర్ నుంచి 10 మంది డాక్టర్లు ఏర్పడడం, వడ్డలింగాపూర్ లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పడ్డది. రేపటి నాడు కొల్వాయి, మంగళ లాంటి ప్రాంతాల్లో కూడా పల్లె దవాఖానాలు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంలో ప్రజలు ఈ ప్రభుత్వ వైద్యాన్ని పేద ప్రజలు ఉపయోగించుకోవాలి. ధనికులు ఎక్కడికి పోయినా పర్వాలేదు, దాని గురించి మనం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం మాజీ జెడ్పీటీసీ బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అమ్మా న్యూస్ లోగో బ్రోచర్ను ఆవిష్కరించారు. అమ్మా న్యూస్ యాజమాన్యానికి శ్రీకాంత్ గౌడ్ అభినందనలు తెలిపారు. సమాజంలో పార్టీలకు కొమ్ము కాస్తున్న మీడియా నడుస్తున్న తరుణంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను సమదృష్టితో చూస్తూ ప్రజలకు నిజమైన వార్తలను చూపిస్తున్న అమ్మా న్యూస్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలు వెలికి తీస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు తెలంగాణలో ఏర్పడినటువంటి పరిస్థితులలో కొన్ని ఛానళ్లు వాళ్ళ యొక్క కొన్ని పార్టీల కరపత్రాలుగా మారింది. నిజం అనేది జనాల దాకా పోయే పరిస్థితులు దుర్భరంగా ఏర్పడింది. జర్నలిజాన్ని వాటికి ఉన్న ప్రాముఖ్యతను, పత్రికలకు ఉన్న ప్రాముఖ్యతను, మీడియా ఛానళ్లకు ఉన్న ప్రాముఖ్యతను తుంగలొక్కకుండా ఎవరికి వాళ్ళ అనుకూలంగా ఉంటే వాళ్ళ అడుగులకు నుస్తులాపూర్ గ్రామస్తుల కంటి పరీక్షల నిమిత్తం గ్రామ సర్పంచ్ రావుల రమేష్ రాకేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు కంటి పరీక్షలు చేశారు. కంటి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అవసరం పడిన వారికి ఆపరేషన్ ఉచితంగా జరిపి మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. నుస్తులాపురం గ్రామ ప్రజలకు నమస్కారములు. ఈరోజు డాక్టర్ రాకేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఫ్రీ ఐ చెకప్ అంటే ఉచిత కంటి శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశాము. గ్రామ ప్రజలు ఇది ఉపయోగించుకొని వాళ్ళ కంటి సమస్యకు సంబంధించినవన్నీ అది డయాగ్నైజ్ చేసుకుంటారని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుస్తులాపూర్లో క్యాంప్ పెట్టిన సందర్భంలో మన క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కానీ టెరిజియం ఆపరేషన్స్ కానీ తక్కువ అంటే బయట 15,000 ఇది మేము 5,000లో చేసి డాక్టర్ కూడా ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డాక్టర్ అయినా చాలా కరీంనగర్లో కూడా మంచి ఆపరేషన్స్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట అవుట్సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మహిపాల్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. 3 నెలలుగా కార్మికులకు జీతాలు రావడం లేదని, ఇలా అయితే కార్మికులు ఎలా బతకాలని మహిపాల్ ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి పీవీకే గనిలో ప్రమాదం సంభవించింది. రూఫ్ బోల్డ్లను సరిచేస్తుండగా బండ కూలి కార్మికులపై పడింది. దీంతో శంషుద్దీన్, వినోద్ అనే కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురిని సింగరేణి ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కొద్ది రోజుల క్రితం గనిలో కన్వేయర్ బెల్ట్ పై బొగ్గు పైకప్పు కూలింది. దీంతో కన్వేయర్ బెల్ట్ తెగిపోయింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పీవీకే 5 గనిలో వరుస ప్రమాదాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.